ఏమి తెలవదా? ఆవేశం వస్తే ఏం తెలవదా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అడిగేవాళ్ళు లేడనా మీ ఉద్దేశం? అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు చాలా ఓపిక పడుతున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమోనని. ఇప్పటికే మీరు చాలా ఓపిక పట్టారు. ఇక నుంచి ఈ సభను సజావుగా ఎప్పుడైనా సరే నడపండి అధ్యక్ష. నేనే మొదటి రోజు చెప్పాను, సస్పెన్షన్లు కానీ నెక్అవుట్లు కానీ వాకౌట్లు కానీ ఉండొద్దని చెప్పి. ఇక ఇంతమంది 4 కోట్ల మంది ప్రజల గొంతును నొక్కే హక్కు కొద్దిమంది తీసుకుంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తే అంటారు చూసారా, శిశుపాలుడికైనా 100 తప్పులని. ఇక మీరు సహించవద్దు. మేము గొడవ చేసినా సరే ఒక 5 నిమిషాలు నిలబడితే చేస్తాం. నీకు చేతనైతే నిలబడి నిరసన తెలియజేయండి. ఆ రోజు సిస్టర్స్ ఇద్దరు చేశారు, నిలబడ్డారు, చేయండి. అట్లా ఓపిక, నిలబడే ఓపిక లేదు. నోటికి ఏది పడితే అది, చేతికి ఏది దొరికితే అది, మంచి లేదు చెడు లేదు, మాట్లాడే విధానం లేదు. ఇది ఏం పద్ధతి అధ్యక్ష? మీ తెలంగాణలో తెలంగాణ తెచ్చుకోండి అంటే ఉంటే మీరే ఉండాలి, మీరే పరిపాలన చేయాలి. ఇంకెవరు పరిపాలన చేయడానికి వీలు లేదు. మీరు పరిపాలన చేస్తే అక్కడ ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ దేశం లోపలేసే బయటేసేయాలి. మరలా మీరు ఇప్పుడు ఏడుంటారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బయట వేసేస్తారా? అధికారం మీకు లేదు. అప్పుడేమో బయట అందరు వేశారు, ఇప్పుడు మమ్మల్ని అందరూ వేసేస్తారు, ముఖ్యమంత్రి గారితో సహా. ఆఖరికి మీరు బాబు మీరు చాలా సాత్వికంగా చెప్తున్నారు, మీరు మమ్మల్ని అందరినీ బయట వేసేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? తెలంగాణలో జరిగే చర్చలు ఇవా? ఏనాడైనా సరే ఆ 10 ఏళ్ల కాలంలో ఇన్ని రోజులు ఇంత సమయం చర్చ ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష? నేను మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇంత ఓపికగా జరిగిందా? కానీ దాన్ని జరగనీయకుండా చేస్తున్నారు. అయినా మీరు చాలా ఓపికగా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. చివరిలో అయినా సంతోషం, మంచి జరిగింది. ఆ విధంగా దుర్మార్గం ఎక్కడున్నా సరే, దుష్టులు ఎక్కడున్నా సరే దండించడమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. దయచేసి మీరు అది అమలు చేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అసలు అంశానికి వస్తే అధ్యక్ష, ఈ చట్టం నిజంగా తెలంగాణకు ఒక వరప్రసాదం. మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు, ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని చాలా నేను కష్టపడి చదివా. నేను ఏ చట్టం చదవాలా, నాకు వ్యవసాయం చట్టాల మీద కొద్దిగా, రైతాంగం మీద కొద్దిగా అవగాహన తక్కువ. చాలా కష్టపడ్డాను. మల్లారెడ్డి గారు అని ఉంటారు పెద్ద ఆయన దగ్గర కూర్చుని ప్రతి క్లాసు చదివాను అధ్యక్ష. పెట్టనవి కూడా మళ్ళీ ఇందులో బిల్లులో పెట్టారు. మేమేం మీకు సూచనలు చేసాము, అమెండ్ చేసాము, అవన్నీ కూడా మీరు పెట్టారు. అందువలన ఇవాళ ఈ తెలంగాణ, ఇది ఒకనాడు తెలంగాణ భూమి కోసం జరిగిన పోరాటం జరిగిన తెలంగాణ అధ్యక్ష. ఇది ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం జరిగిన తెలంగాణ ఇది. ఆ 51లో అప్పుడు మనకి విముక్తి రావడానికి సంస్థాన ఆ చట్టాలని, జమీందారీ చట్టాలని రద్దు చేసే విధంగా ఒప్పందం జరిగిన తర్వాతే ఆనాడు సాయుధ పోరాట విరమణ జరిగింది అధ్యక్ష. ఆ చట్టాలన్నీ మొన్నటి వరకు ఉన్నాయి. ఒక్కటే దెబ్బ, ఒక్క కలం పోడుతో నేను మా మిత్రుడు చెప్పినట్టుగా ఎవడో ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా, ఎవడో ప్రాణం కేసీఆర్ తన ప్రాణాన్ని సోమశేఖర్ ఆయన పేరు ఏదో ఉంది, సోమేష్ కుమార్ చేతుల్లో పెట్టేశాడు. ఆయనకి కోపం వచ్చింది, గొంతు పిసికేశాడు. ఇవాళ నేను అంటున్నా, ఇప్పటికైనా వాళ్ళకి రావాలి అధ్యక్ష. ఇవాళ మీరు గెలిచింది ఓన్లీ పట్టణాల్లో గెలిచారు, గ్రామాల్లో ఎందుకు గెలవలేదు? మీ ధరనే మిమ్మల్ని నాశనం చేసింది. ఇప్పుడైనా సరే దాన్ని బాగు చేసే సలహాలు ఇవ్వండి. ఆ విధంగా చేయలేదు. అందువలన నేను మీకు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళా 50 రక్షిత కౌలుదారీ చట్టం ఉంది. దాన్ని మీరు ఆబ్జెక్టివ్స్లో మెన్షన్ చేశారు, కానీ లోపల క్లాజెస్లో పెట్టలేదు. దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే 70 సంవత్సరాలు ఉన్న ఎస్టేట్ల రద్దు చట్టం, దాన్ని మొన్న రద్దు చేశారు ఆ చట్టాన్ని. అది తిరిగి మళ్ళీ పునరుద్ధరణ ఉంటేనే దానికి అనుగుణంగా నిజమైన సాగుదారులకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు మీరు ఆ చట్టం రద్దు చేసి కౌలుదారులు, మన కాస్తుదారుల కాలంలో మరలా కాస్తుదారుల కాలం కనపడలేదు, కానీ మీరు ఆబ్జెక్టివ్స్లో మాత్రం చెప్పారు. కాస్తుదారుల కాలంలో లేకపోతే మళ్ళా కొత్త జమీందారులు పుడతారు. వారు కోరుకున్నది అదే.
మా రేగల్లో మనందరికీ తెలుసు, కొత్త కొత్త జమీందారులు అందరూ వచ్చారు. ఆ జమీందారులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సెక్షన్ని మన కాసుదారులు కాలం పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే 1971 పాస్ పుస్తకాల చట్టంలోని సెక్షన్ 26ని తీసేశారు. 26 లేకుండా ఇవన్నీ మీరు పెట్టలేరు. దాన్ని అధ్యయనం చేసి